నిరుపయోగ వైదిక తత్వం. మంత్రాల సంకలమే వేదాలు. మంత్రాలంటే రుక్కులు. ఈ రుక్కులను వల్లించే వారిని ఋషులు అంటారు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సోముడు, ఈశన, ప్రజాపతి, బ్రహ్మ, మహిద్ది, యముడు మొదలైన దేవగణాల ప్రార్థనలే ఈ మంత్రాలు. శత్రుబారి నుండి రక్షణ కల్పించమని, సిరి సంపదలను ప్రసాదించమని, భక్తులు అర్పించే ఆహారం, మాంసం, మద్యాలను స్వీకరించమని చేసే ప్రార్థనలే ఈ మంత్రాలు. ఈ వేదాలలో తాత్వికత అంతగా లేదు. కానీ కొందరు ఋషులు వీటిని తాత్విక దృష్టితో చూసే ప్రయత్నం చేశారు. ఆ వైదిక ఋషులు అగమార్షణుడు, ప్రజాపతి పరమేష్టి, బ్రాహ్మణస్పతి, బృహస్పతి అని కూడా అంటారు, అనిలుడు, దీర్ఘతమస్సుడు, నారాయణుడు, హిరణ్యగర్భుడు, విశ్వకర్మ. ఈ లోకం ఎలా ఉద్భవించింది? ఈ సమస్త జీవరాశులు ఎలా సృష్టించబడ్డాయి? అవి ఐకమత్యంగా కలిసి ఎలా మనగలుగుతున్నాయి? వీటి సృష్టికర్త ఎవరు? వీటిని నియంత్రించి పాలించేవారు ఎవరు? ఈ ప్రపంచమంతా దేని నుండి ఆవిర్భవించింది? తిరిగి చివరకు అది దేనిలో లీనమైపోతుంది? ఇవి ఆ వైదిక ఋషుల తాత్విక చింతనలకు, సమస్యలకు మౌలికమైన ప్రశ్నలు. అగమార్షుని సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచమంతా తాపం అనగా ఉష్ణం నుండి సృజింపబడింది. అనంత సృష్టిలోని ప్రకృతి నియమాలకు, సత్యానికి మాతృక, సృజనాత్మక సూత్రం ఈ తాపమే. వీటి నుండే రాత్రి అనగా తమస్సు ఉద్భవించింది. తమస్సు నీటిని సృష్టించింది. నీటి నుండి కాలం ఉద్భవించింది. ఆ కాలమే సూర్యచంద్రులను, స్వర్గాన్ని, ధరిత్రిని, ఆకాశాన్ని, వెలుతురును సృజించి రాత్రింబవళ్లను నియంత్రించింది. శూన్యం నుంచి ఈ సృష్టి ఏర్పడిందన్నది బ్రాహ్మణస్పతి సిద్ధాంతం. ఏమీ లేనిది అంటే అతని దృష్టిలో అనంతమని అర్థం. ఏమీ లేని దాని అనగా అసత్ నుండి ఈ ఉన్నది అనగా సత్ ఏర్పడిందని, ఈ ఏమీ లేని స్థితియే ఉన్నది అన్నదానికి సాధ్యమై ఉండబోయే దానికి మూలస్థానమని అతడు బోధించాడు. ఏమీ లేని దాని నుండి ఉన్నది అనేది ఎలా వచ్చింది అనే ప్రశ్నలో ప్రజాపతి పరమేష్టి తన వాదనను మొదలుపెట్టాడు. ఇది చాలా అసంబంధమైన వాదనమని అతని ఉద్దేశం. ఈ సృష్టికి మూల పదార్థం నీరేనని అతడు అంటాడు. ఏమీ లేని దాని నుండి కానీ లేక ఉన్నదాని నుండి కానీ ఈ నీరు వచ్చింది కానీ ఇదమిద్దంగా ఈ రెండిటిలో ఏ ఒక్క దాని నుండే వచ్చి ఉండదు అని అతని అభిప్రాయం. పదార్థానికి, ప్రేరణాశక్తికి ఏ వ్యత్యాసాన్ని పరమేష్టి చూపలేదు. అతని ఊహ ప్రకారం ఒకానొక అంతర్నిహిత సూత్రాన్ని అనుసరించి నీరు జీవరాశులుగా రూపాంతరం చెందింది అంటాడు. దానికి ఆయన విశ్వపరివాంఛ, కామ అని పేరు పెట్టాడు. అనిలుడు మరొక వైదిక తాత్వికుడు. అతడు ఈ సృష్టిలోని పంచభూతాల్లో ప్రధానమైనది గాలి అంటాడు. దానికి చలనశక్తి సహజ సిద్ధంగా ఉంది, దాని వలననే ఈ సృష్టి అంతా జరిగింది అంటాడు. సమస్త ప్రాణకోటి సూర్యుని పైననే ఆధారపడి చివరికి సూర్యునిలోనే అంతమవుతాయి అంటాడు. స్వచలన శక్తి వలననే సూర్యుడు ఆకాశంలో ఉండి ముందుకు వెనకకు పయనిస్తున్నాడు అంటాడు దీర్ఘతామసుడు. బూడిద వర్ణం గల పదార్థంలో ఈ సూర్యుడు ఏర్పడ్డాడని, అందుకే మెరుపులు, మంటలు ఏర్పడుతున్నాయని అంటాడు. సూర్యుడు, మెరుపులు, అగ్ని వలన జలబీజం ఏర్పడిందని, నీటి నుండే మొక్కలు మొలకెత్తాయి అనేది దీర్ఘతామసుని అభిప్రాయాలు. నారాయణ సిద్ధాంతం ప్రకారం పురుషుడు అనగా దేవుడు ఈ విశ్వ సృష్టికి మూలకారకుడు. పురుషుని నుండే సూర్యచంద్రులు, భూమి, నీరు, అగ్ని, గాలి, సుడిగాలులు, ఆకాశం, దిక్కులు, ఋతులు, గాలిలో ఎగిరే కీటకాలు, సకల జంతుజాలం, వివిధ వర్గాల మనువులు, మానవ వ్యవస్థలు ఉద్భవించాయి. పరమేష్టి సిద్ధాంతానికి
నారాయణ సిద్ధాంతానికి మధ్యస్థంగా ఉంటుంది. హిరణ్యగర్భుని సిద్ధాంత దృక్పథం హిరణ్యగర్భ అంటే బంగారు బీజమని అర్థం. అదే ఈ ప్రపంచం యొక్క మహోన్నత శక్తి అని. దాని నుండే మిగిలిన శక్తులు, సర్వజీవరాశులు, సృష్టి, దైవ, ప్రాపంచిక శక్తులు ఉద్భవించాయి అంటాడు. హిరణ్యగర్భుడు అంటే అగ్ని అని కూడా అర్థం. ఆ అగ్ని నుండియే సూర్యప్రకాశం వచ్చిందని, అదే ఈ ప్రపంచ సృష్టికి మూలసూత్రమని ఉవాచ. విశ్వకర్మ దృక్పథంలో విశ్వసృష్టికి నీరే మూల పదార్థం అనడం అసమంజసమని, అదే నిజమైతే ఆ నీటికి మూల పదార్థం ఏమిటో చెప్పవలసి ఉంటుందని అంటాడు. అందుచేత నీరు మూల పదార్థమని, దాని నుండే చలనశక్తి ఏర్పడుతుందని నిరూపించజాలమని అతడు అంటాడు. దేవుడే ఈ చలనశక్తికి మూలకారకుడని విశ్వకర్మ వాదన. దేవుడే ఆది తుది. ఈ విశ్వకర్మ సృష్టికి పూర్వమే దేవుడు ఉన్నాడు. ఈ విశ్వాంతరాల శక్తులు సృజింపబడే ముందే దేవుడున్నాడు. ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టించి నడిపించేవాడు దేవుడే. దేవుడు ఒక్కడే. అతని అజ్ఞానుబంధంగా ఈ ప్రపంచ జీవరాశులు చరిస్తాయి. అతడు దేని నుండి పుట్టలేదు. అతడు సర్వశక్తిమంతుడు, సర్వసంకల్పుడు. అతడే సృష్టికారుడు, సృష్టి వినాశకుడు. అతడు ఒక తండ్రిగా మనలందరినీ పుట్టించాడు. మన అందరి విధివ్రాతలు అతనికి తెలుసు. అతని ఇష్ట ప్రకారమే అంతా జరుగుతుంది అనేది అతని వాదం. ఈ వైదిక ఋషులు మన్నించదగిన వారుగా బుద్ధుడు భావించలేదు. నైతికంగా ఉద్ధరించేది ఏది ఈ మంత్రాలలో లేదనేది అతడు గుర్తించాడు. ఎడారిలా నిష్ప్రయోజనమైనవి ఈ వేదాలనేది అతని ఉద్దేశం. మంత్రాల నుండి స్వీకరించాల్సింది కానీ నేర్చుకోవాల్సింది కానీ ఏదీ లేదని వాటిని త్రోసిపుచ్చాడు. అదేవిధంగా బుద్ధునికి వైదిక ఋషుల సిద్ధాంతాలలో కూడా ఏమీ కనిపించలేదు. వారు సత్వన్వేషణకు తాపత్రయపడిన మాట వాస్తవమే కానీ దాన్ని చేరుకోలేకపోయారు అన్నాడు. వారి సిద్ధాంతాలు ఊహాజనితాలే గాని తర్కబద్ధమైనవి గాని నిజాలు గాని కావు. వారి తత్వసూత్రాల వలన సామాజిక విలువలు పాదుకొనలేదు. కాబట్టి వైదిక ఋషుల తత్వాన్ని నిరుపయోగమైనదిగా త్రోసిపుచ్చాడు గౌతమ బుద్ధుడు.